తిరుమల వెళ్తే ఇంట్లో ఆవు పంచకం చల్లుకోవాలన్నా వచ్చింది. ఇన్ని రోజులకు ఆ పెద్ద ఆయన నుంచి పిలుపు అయితే వచ్చింది. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్న పోస్ట్ పోన్ అవుతూ ఇప్పటికైతే సెట్ అయింది. నేను ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన పిలుపు లేని మనం ఒక్కడుగు ముందుకు వెళ్ళలేమని. మేము ఇలా పోతున్నామని తెలిసిందో లేదో మా అమ్మ అయితే ఆవు పంచకం పట్టుకురామన్నది. ఇక నైస్ గా మా విలేజ్ టెంపుల్ లో ఆవులు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆవు పంచకం అయితే తెచ్చి మా ఇంట్లో తిరుపతి వెళ్తున్నానంటే ఇల్లు మొత్తం పండుగ, ఒక వైబ్ ఉంటది మొత్తం. స్పీడ్ గా మేము తెచ్చుకున్న ఆవు పంచకాన్ని ఇల్లు మొత్తం చల్లేసి ఇంట్లో పెద్ద వాళ్ళ కాలు మొక్కేసి బయలుదేరిపోయా. ఆ విలేజ్ నుంచి తిరుమల రావాలంటే 1 డే పడుతుంది. అందుకే నైస్ గా బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాం బస్ ఎక్కడానికి. నేను ఈ విషయాన్ని సిగ్గు లేకుండా చెప్తా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా పెద్ద ఆయననే తలుచుకుంటా ఎప్పుడైనా సరే. పెద్ద ఆయన అంటే మళ్ళీ ఎవరు అనుకున్నారో వెంకటేశ్వర స్వామిని నేను ముద్దుగా పెద్ద ఆయన అని పిలుచుకుంటా. కలమ విలేజ్ లో బస్ ఎక్కేసి 1 అవర్ జర్నీ తర్వాత ఏపీలో ఉన్న కర్నూలుకి అయితే వచ్చేసి కర్నూలు బస్ స్టాండ్ లో కాసేపు ఉంటే తిరుపతి బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి 500 ఛార్జ్ మాకు తిరుపతికి. బస్ లోకి ఎక్కినాక ఒక చిన్న జోక్, ఒక అతను అయితే నాకు ఒక పేపర్ తెచ్చి ఇచ్చిండు. ఈ పేపర్ లో ఏముందో మీరే చూడండి. ఈ పేపర్ తెచ్చిన అమ్మాయి, నా పేపర్ తెచ్చింది అమ్మాయి కాదు అబ్బాయి, కానీ జస్ట్ ఫర్ ఫన్ కోసమే వాళ్ళకి చేయాలని సహాయం చేసేసి. ఇక మేము తిరుమల వెళ్ళే దారిలో చాలా స్టంట్లు అయితే జరిగినాయి. మా బస్సు ముందే యాక్సిడెంట్ అయితే అయింది. అది నెక్స్ట్ పార్ట్ లో పెడితే. వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.